హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు క్రికెట్ అడ్డా. నిన్నటి వరకు ఉన్న క్రికెట్ అప్డేట్స్ అంశం చూద్దాం. శ్రీలంక మరియు ఇంగ్లాండ్ మధ్య 3 టెస్ట్ మ్యాచ్ సిరీస్ జరుగుతుంది కదా. ఈ సిరీస్ ఇంగ్లాండ్ 2-1తో గెలుచుకుంది. థర్డ్ టెస్ట్ శ్రీలంక 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో పత్తు నిశంక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విన్ అయ్యాడు. అదేవిధంగా కమిందా మెండిస్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, జో రూట్ ప్లేయర్ ఆఫ్ ద సమ్మర్, ఇంగ్లాండ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గెలిచారు. పత్తున్న నిశంకం థర్డ్ టెస్ట్లో సెకండ్ ఇన్నింగ్స్ సెంచరీ కొట్టాడు. టోటల్గా థర్డ్ టెస్ట్ 190 రన్స్ చేశాడు. పత్తున్న నిశంకం మోస్ట్ రన్స్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఇన్ 2024. ఇప్పుడు వరకు ఆయన టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఇండియా తరఫున జైస్వాల్, రోహిత్ శర్మ థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు. బంగ్లాదేశ్ సిరీస్ వాళ్ళు బాగా ఆడితే టాప్ పొజిషన్కి వెళ్తారు. సూర్య శ్రీలంక కోచ్ అయిన తర్వాత వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. ఇండియాపై ఓడిఐ సిరీస్, అదేవిధంగా ఇంగ్లాండ్పై టెస్ట్ మ్యాచ్ గెలిచారు. తన కోచింగ్లో వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. తన కోచింగ్ ఎలాగ బాగా ఆడాలని కోరుకుందాం. న్యూజిలాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య సింగిల్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అది ఇండియాలో నోయిడాలో జరుగుతుంది. సో ఈ టెస్ట్ మ్యాచ్కి వర్షం ముప్పు ఉంది. ఫస్ట్ డే వర్షం వల్ల క్యాన్సిల్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ హోమ్ మ్యాచెస్ అని ఇండియాలో ఆడుతారు. అదేవిధంగా ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీ ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పాడు. తను 50 మరియు 2020 వరల్డ్ కప్ గెలుచుకున్న ఇంగ్లాండ్ టీం సభ్యుడు. తను ఆల్రౌండ్ ప్రతిభతో చాలా విజయాలను ఇంగ్లాండ్కి ఇచ్చాడు. థ్యాంక్ యూ మొయిన్ అలీ. ఆల్ ద బెస్ట్ ఫర్ సెకండ్ ఇన్నింగ్స్. WTC టేబుల్లో ఇండియా టాప్ పొజిషన్లో కంటిన్యూ అవుతుంది. ఇలాగే ఇండియా టాప్ పొజిషన్ కంటిన్యూ అయితే 2025లో మనం ఇంగ్లాండ్లో WTC ఫైనల్ ఆడుతాం. అదేవిధంగా ఈ ఇయర్ కూడా ఇరానీ కప్ జరుగుతుంది. బొంబాయి మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మధ్య అక్టోబర్ లక్నో వేదికగా ఇరానీ కప్ అనేది జరగబోతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ ఇయర్లో మనకి టెస్ట్ మ్యాచెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి. వెస్టిండీస్ ఆస్ట్రేలియా ఓడించింది. బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఓడించింది. శ్రీలంక ఇంగ్లాండ్లో ఓడించింది. ఇంకా ఇలాంటి టెస్ట్ మ్యాచ్ జరగాలని కోరుకుందాం. టెంబా మళ్ళీ సౌత్ ఆఫ్రికా కెప్టెన్సీని యాక్సెప్ట్ చేశాడు. 50-50 మ్యాచెస్కి టెంబా బబోమా కెప్టెన్సీ వ్యవహరిస్తాడు. 2020కి మాక్రమ్ కెప్టెన్సీగా వ్యవహరిస్తాడు. వాళ్ళు సెప్టెంబర్ మరియు అక్టోబర్లో ఆఫ్ఘనిస్తాన్ మరియు ఐర్లాండ్తో 2020 మరియు 50 మ్యాచ్లను ఆడబోతున్నారు. మీకు వీడియో లైక్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.